నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతను అధ్యయనం చేయబోతున్నాం. కాని ముందుగా, ఈ గీతా ఉపదేశం ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? కురుక్షేత్ర యుద్ధం అనేది కేవలం ఒక సామాన్య యుద్ధం కాదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన మహాయుద్ధం. ఈ యుద్ధానికి మూల కారణం, ద్రౌపదిని సభలో అవమానించడం. కౌరవులు పాండవులను అన్యాయంగా 13 సంవత్సరాల వనవాసానికి పంపటం. వనవాసం తర్వాత పాండవులకు రాజ్యం ఇవ్వకపోవడం. యుద్ధం మొదలవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తన స్నేహితులు, బంధువులు, గురువులు ఉన్న పక్షాన్ని చూడాలని అర్జునుడు తన రథాన్ని యుద్ధరంగం మధ్యలో ఆపమని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. తన గురువు ద్రోణాచార్యుడు, పితృసమానుడు భీష్ముడు, సోదరులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మామశల్యుడు, స్నేహితులు, బంధువులు, ఇతర రాజుల్ను చూసిన అర్జునుని హృదయం బరువెక్కింది. అతడు ఒక యోధుడిగా కాదు, ఒక మనిషిగా స్పందించేశాడు. అతని చేతులు కంపించాయి. ధనువు పడిపోయింది. శరీరం కంపించింది. ముఖం వాడిపోయింది. ఆయన స్పష్టంగా అన్నాడు, నేను వీరితో యుద్ధం చేయలేను. వీరంతా నా బంధువులు, గురువులు, స్నేహితులు. ఇక్కడే విషాదం మొదలైంది. అది ఒక్క అర్జునునిది కాదు. మన ప్రతి ఒక్కరికి చేసే పనిలో ధర్మమా, భావోద్వేగమా అన్న విషయంలో వచ్చే సంక్షోభం. ఈ సమయంలో అర్జునుడు ధర్మం, కర్తవ్యం, శోకం మధ్య అయోమయంగా ఉన్నాడు. అతని మనస్సు శోకంతో నిండింది. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. అది యుద్ధం కోసం కాదు, ధర్మాన్ని తెలుసుకోవడానికే. భగవద్గీత అనేది ఆంతరంగిక యుద్ధాన్ని గెలవడానికి వచ్చిన మార్గదర్శిని. అది కేవలం కురుక్షేత్రంలో కాదు, మన మనస్సులో ప్రతిరోజూ జరుగుతుంది. ఇప్పుడు మనం భగవద్గీత ఉపదేశంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ మహోన్నత గ్రంథం తొలి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఇది మనకు అర్జునుని అంతరంగిక సంఘర్షణను, అతని కలతను, మరియు శ్రీకృష్ణుని దివ్యోపదేశానికి నేపథ్యాన్ని తెలుపుతుంది. ఈ అధ్యాయంలోని తొలి శ్లోకము, ధృతరాష్ట్రుని సందేహంతో ప్రారంభమవుతుంది. ప్రముఖమైన మొదటి శ్లోకమిదే. శ్లోకం 1. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతున్నాడు, ఓ సంజయ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా కొడుకులు మరియు పాండవులు ఏం చేశారు? ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుని మనసులో భయం కనిపిస్తుంది. కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని పిలవడం వల్లే అతనికి కలత కలుగుతుంది. అతని కొడుకులు అధర్మ మార్గంలో ఉన్నారు, పాండవులు ధర్మపథంలో ఉన్నారు. అందుకే అతను ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు మనం గీతలో 2వ శ్లోకాన్ని చూస్తున్నాము. ఇది సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే మొదటి స్పందన. ఈ శ్లోకం ద్వారా యుద్ధరంగంలో దుర్యోధనుని ఉన్మాదాన్ని మరియు వ్యూహాత్మకతను మనం గుర్తించగలుగుతాము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. సంజయుడు ఇలా అన్నాడు. పాండవుల సైన్యాన్ని క్రమబద్ధంగా ఏర్పరిచినట్టు చూసిన దుర్యోధనుడు, తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యం శక్తివంతంగా ఏర్పడినందుకు ఆందోళన చెందాడు. అతడు తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేయడానికి తన గురువు దగ్గరకు వెళ్లి వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఇది అతని చాతుర్యాన్ని మరియు వ్యూహశక్తిని తెలియజేస్తుంది.